నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. రాబోయే 7 రోజులలో ఈసీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏం నిర్ణయం తీసుకుపోతుంది? సో ఈ అంశాన్ని మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తుంటే రాబోయే 7 రోజులలో ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంటుందని మనకు వార్తలు వస్తున్నాయి. అంటే సంచలన నిర్ణయం అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అసలు? గత కొద్ది రోజులుగా చూస్తున్నాం, ఎలక్షన్ కమిషన్ వచ్చి కూడా మనకు ఒక వారం 10 రోజులు అవుతున్నట్టుంది. వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడా కూడా మార్పులు అనేది త్వరగతిన ఎక్కడా జరగట్లేదు. మనం చూస్తుంటే ఎక్కడికెక్కడ పెండింగ్ లాగానే ఉంటున్నాయి. ఎందుకంటే అధికారులు జగన్మోహన్ రెడ్డికి తొత్తుల్లాగా అయిపోయారు. వీళ్ళు ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్కి ప్రతి రిపోర్టు కూడా ఇస్తే అపోజిషన్ పార్టీ ఇవ్వటం, మీడియా కొంచెం సమాచారం ఇవ్వటం, వాళ్ళు కొంచెం సమాచారం సేకరించడం ఇక్కడ కమిషనర్ ఇది దాన్ని ఈసీకి పంపుతున్నారు. కానీ వాళ్ళకి ఎక్కడా కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడా కూడా అధికారులు ఎక్కడా ఏమీ జరగట్లేదు, సవ్యంగానే ఉంది అని కొన్ని జిల్లాల నివేదిక మొత్తం అలా ఇస్తున్నారు. అది కలెక్టర్సే చేస్తున్నారు. కొంతమంది ఎస్పీలు కూడా ఎక్కడ బాగానే ఉంది ఇట్లా ప్రతి చోట కూడా, అంటే అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీళ్ళు కప్పిపుచ్చుతూ ఎక్కడికెక్కడికి కూడా కప్పిపుచ్చటం చేస్తూ అధికారులే ఇప్పుడు కొమ్ముగాస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి. సో వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారు, ఇప్పుడు కూడా ఆయనే సీఎం, ఎలక్షన్ కమిషన్ వచ్చినట్టే లేదు, దాని మూలన దానికి వాళ్ళు చేయాల్సినవి కానీ రంగులు మార్చాల్సిందే కానీ, పోస్టర్స్ తీసేయాల్సిందే కానివ్వండి, ఈ పోల్స్ మీద అది చెట్లకు వేసిన రంగులే కానివ్వండి, ఇవన్నీ కూడా మార్చాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఎక్కడా ఇవి త్వరగతిన అయితే జరగట్లేదు. వీళ్ళే అధికారులే చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. సో ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఫొటోస్ అట్లాగే ఉంచటం, ఇంకా చూస్తుంటే ఎక్కడ డాక్యుమెంట్స్ ఏదైనా గవర్నమెంట్ డాక్యుమెంట్స్ కూడా ఇదివరకు ఎక్కడ అయితే మనకు తెలియదు, సీఎం బొమ్మ ఉండటం అనేది ఈ 5 ఏళ్లలో చూసాం. ఎప్పుడూ కూడా ఈ 5 ఏళ్ళకి మారిపోయే సీఎంను గురించి ఎక్కడ ఆస్తి పేపర్ల మీద ఎక్కడా లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది కూడా చేశారు. సో ఇప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్స్ మార్చాలన్న ఇచ్చేయాలని ఎలక్షన్ కోడ్ ఉంది. సో అవి పనిచేయవు, ఆస్తుల పేపర్లకు కూడా వాల్యూ లేకుండా చేసేసాడు. సో ఎందుకంటే ఆస్తులు అనేది వాళ్ళ తరతరాలకి ఉంటుంది, ఈ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు అవి వాడుకుంటే అవి దేనికి కూడా పనికి రాకుండా చేసేసారు. అలాంటప్పుడు ఇలాంటి తుగ్లక్ ఆలోచనలే కానివ్వండి, దీని మూలన ఎవరికి సేవ్ చేస్తామని ప్రాపర్టీస్ మీద ఇలాంటి బొమ్మలు పెట్టడం, ఎవరు ప్రాపర్టీ ఎవరిదో, ఎవరు కష్టపడి సంపాదించుకున్న వాళ్ళ ప్రాపర్టీ మీద ఒక సీఎం బొమ్మ వేసి పెడితే ఆయన ఎన్ని రోజులు సీఎంగా ఉంటారు? ఆయన తర్వాత పరిస్థితి ఏంటి? ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు అది ఎక్కడికి బయట తీసుకెళ్ళి ఏ పని చేసుకోలేరు. ఆ ప్రాపర్టీతో మనం ఆస్తులు అమ్మాలన్నా ఏం చేయాలన్నా అది కూడా ఎలక్షన్ కోడ్ కింద వర్తిస్తాయి. కాబట్టి ఇలాంటివి చూస్తుండే కొద్దికి మనకు ఒకటి ఆశ్చర్యంగానే ఉంటుంది, అధికారులు ఎందుకు ఇంకా కొమ్ముగాస్తున్నారు? అధికారుల మూలాన ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా. వీళ్ళందరికీ అదే అంటున్నారు, కానీ 7 రోజుల్లో చెక్ పెడతాము అని అంటారు. ఎక్కడ 7 రోజులు నడిచిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు 7 days అంటారు, మళ్ళీ ఇంకో 7 days అంటారు, ఎప్పటికి రేపుకి రూపు లేదు అంటారు. చూడండి, అట్లా అయిపోతుంది. అంటే ఆల్రెడీ కూడా ఐపీఎస్ ఆఫీసర్లతో ఐఏఎస్ ఆఫీసర్లతో మనం చూసినట్టయితే మొన్న 75 నిమిషాల పైననే చర్చించినట్టు మనకి వార్తలు వచ్చాయి. ఈజీగా ఎవరైతే ఉన్నారో మీనా గారు వాళ్ళని పిలిచి మాట్లాడినట్టు మనకి వార్తలు ఉన్నాయి. సో మరి వాళ్ళని పిలిచి మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా అట్లనే ఉన్నారంటారా? వాళ్ళలో ఎలాంటి మార్పు రాలేదంటారా? ఎలాంటి మార్పు రాలేదు, అదే కదా ప్రాబ్లం. మార్పు అనేది వస్తే ఈరోజు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, చూస్తున్నాము, చేంజ్ చేయాల్సి వస్తే చేస్తాము అంటున్నారు. కానీ ఎందుకు ఇప్పటి వరకు మార్పు రాలేదు? ఇప్పుడు వచ్చి 10 రోజులు అవుతుంది ఎలక్షన్ కోడ్ వచ్చి, కానీ ఎందుకు మార్పు రావట్లా అనేది మనకు స్పష్టంగా కనపడతానే ఉంది. ఎన్నిసార్లు వార్నింగ్ ఇవ్వాలి? అంటే ఒక ఎలక్షన్ కమిషనర్ అంటే ఒక అధికారులకు ఎవరికి పట్టదా? బాధ్యత లేదా? ఎన్నిసార్లు ఇప్పటికీ రోజు వింటున్నాం, రోజు చదువుతున్నాం, రోజు చూస్తున్నాం, కానీ ఎక్కడ దానికి తగ్గ రిప్లై కానీ యాక్షన్ కానీ ఎక్కడ కనపడుతుంది? ఇప్పటి వరకు మనకు కనపడడంలా. ఇదంతా కూడా ఇప్పటికైనా కూడా ఎందుకు అధికారులే, ఇప్పుడు పై స్థాయి అధికారులు, అదే మనం ఇదివరకు గతంలో కూడా మాట్లాడుకున్నాం, పై స్థాయి అధికారులని మారిస్తే కానీ కింద స్థాయి వాళ్ళకి ఇది రాదనేది. సో మెయిన్ కేడర్లో ఉన్న వాళ్ళని చేంజ్ చేయించాలి.
చేస్తే కానీ ఇదంతా సెట్ రైట్ అవ్వదు. కానీ ఎలక్షన్ కమిషనర్ ఎప్పటికీ డెసిషన్స్ తీసుకుంటుందో అది త్వరగతిన తీసుకుంటేనే సో మొత్తం కింద కేడర్ వరకు కూడా సో అందరూ సెట్ రైట్ అవుతారు, తొందరగా పనులు జరుగుతాయి. ఒకళ్ళ పక్క సపోర్ట్ ఉంటే రేపొద్దున ఎన్ని అరాచకాలు జరుగుతాయో తెలియదు. రేపు ప్రచారాలు వెళ్ళాలన్నా భయం వేసేటట్టు ఇలాంటివి ఉండకూడదు కదా. సో అందుకని ఖచ్చితంగా అయితే ఎలక్షన్ కమిషన్ గారు కొంచెం తొందరగా వీటి గురించి చర్య తీసుకోవటం కూడా మంచిదే. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే మేడం చాలామంది ఇప్పుడున్న ప్రభుత్వ అంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈసీకి అంటే ఎన్నికల కోడికి ఏం భయపడట్లేదు, వాళ్ళు చేయాల్సినది వాళ్ళు చేసేస్తున్నారు, వాళ్ళకి ఇవన్నీ ఏం పట్టింపులు లేవు అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అన్నది నిజమా కాదా? అది నిజమే అవుతుంది కదా. ఎందుకంటే ఈసీ పలుమార్లు చెప్తూనే ఉంది, ప్రతిసారి ఇచ్చేస్తుంది, కానీ ఎందుకు వాళ్ళు ఇంకా అలాగే చేస్తున్నారు. సో దీనికంతా చెక్ పెట్టాలంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ చేయాలి. సో ట్రాన్స్ఫర్స్ కానంత వరకు వాళ్ళని ప్లేస్ మార్చినంత వరకు ఖచ్చితంగా ఇలాంటివే చేస్తారు. ఆయన ప్లానింగ్గా ముందే వాళ్ళకి ఏ ప్లేస్లో ఎవరిని పెట్టుకోవాలనేది ప్రిపేర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా సెట్ చేసుకున్న తర్వాతే ఎలక్షన్ కమిషన్ వచ్చింది. సో అలాంటప్పుడు వాళ్ళు ఎవరి మాట వింటారు? ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ మొత్తం చేంజ్ చేయాలి. జిల్లాల వారీగా కానివ్వండి, కలెక్టర్స్ ఐఏఎస్ని ఇద్దరిని కానీ మారిస్తేనే, ఎస్పీలు కూడా వీళ్ళందరినీ మారిస్తే కానీ సెట్ అవ్వదు. వీళ్ళని జిల్లాల వారీగా మార్చడం ఇవన్నీ చేస్తే కొంచెం సెట్ అవుతుంది తొందరగా. అది ఖచ్చితంగా కూడా మారుతుందేమో, ఎందుకంటే ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి ఈ లోపల జరిగినా జరగచ్చు. అంటే కొంచెం టైం ఇచ్చి చూస్తున్నట్టు ఉండొచ్చు కమిషనర్ గారైనా ఈసీ అయినా, ఖచ్చితంగా మారే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి చూడొచ్చు. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎప్పుడు కూడా మనం గతంలో ఇలాంటివి అయితే మనం చూడలేదు. ఎన్నికల కోడ్ అంటే దానికి తగ్గట్టుగానే ఏవేవైతే రూల్స్ పాటించాలో అలానే పాటించేవాళ్ళు గత ప్రభుత్వాలే. కానీ ఎన్నిసార్లు మనం ఎలక్షన్స్ ముందు చూసాం. కానీ ఈసారి మాత్రం అలాంటిది జరగకుండా దానికి విరుద్ధంగా జరుగుతుంది. ఆ పార్టీ నాయకులు అట్లా చేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులతోని మాట్లాడిపించడం ప్రజలతోని ఫోన్లలో. సో ఇలాంటివి చూస్తుంటే కావాలని వాళ్ళు ఈసీకి భయపడాల్సిన అవసరం లేదని వాళ్ళే మేము అధికారంలో ఉన్నాము, మళ్ళీ అధికారంలోకి వస్తాం, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని అనుకుంటున్నారా? అదే అనిపిస్తుంది. అధికారంలోకి వస్తామనే ఒక భ్రమ వాళ్ళలో బాగా ఉంది. దాంతోనే ఖచ్చితంగా వాళ్ళకి మనమే అధికారంలోకి వస్తాం, సో ఏదైనా చేయగలుగుతాం. ఇంకోటి కూడా అమ్మా, అధికారులను కూడా ఎలా అయిపోయారంటే, సో నాకు జాబ్ పోయినా బాధ లేదు, నా లైఫ్ ఫుల్ నేను సెటిల్ అయిపోయేంత మనీ నాకు వచ్చేసింది. ఓకే. సో ఆ రకంగా సెట్ అయిపోయారు ఎవరికి వాళ్ళు. సో వాళ్ళకున్న ప్రభుత్వ ఉద్యోగాలంటే వాళ్ళకి లెక్కలేదు. వాళ్ళు మేము ఉద్యోగం చేయకపోయినా నేను ట్రిబుల్ భాగమైనా నేను సంపాదించి వెనకాల వేసేసాను అంటే ఇంకా 2-3 తరాలు కూడా తినే నాకు బాధ లేదు. సో అందుకని ఖచ్చితంగా వాళ్ళకి ఆ భరోసాతోనే ఉన్నారు వాళ్ళు. ఈ ఉద్యోగం ఏంటి పోతే పోయింది, సో ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా ఇంతే ఉంటుంది, ఎన్నిసార్లు ఇచ్చేసినా ఇదే ఉంది. అంటే ఇదివరకు ఉద్యోగం అంటే ఆ ఉద్యోగంలో వచ్చే మనీ మీద డిపెండ్ అయ్యి బతికేవాళ్ళు. ఇప్పుడు ఇది లేదు. జగన్మోహన్ రెడ్డి మీకేం కావాలో మీరు తీసుకోండి, నాకు కావాల్సిన పని ఇది, మీరు ఇది చేయండి, ఆ రకాన అయిపోయింది. ఆ రకం ఉన్నప్పుడు డిపార్ట్మెంట్ మొత్తం కూడా జాబ్ తీసేస్తే సస్పెండ్ చేస్తారు, జాబ్ తీసేస్తారు, పోతే పోయింది అనే చందాన అయిపోయారు. కాబట్టి వాళ్ళని ఈసీ ఇవన్నీ కూడా తెలుసు, ఈజీకైనా తెలియకుండా ఉండదు, కానీ టైం టేకింగ్ అవ్వచ్చేమో, చూద్దాం ఏం చేస్తారో అనేది. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.